హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెండకాయ ఫ్రై ఈ విధంగా చేయండి. చాలా సింపుల్, టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ లెస్ ఆయిల్తో నేనైతే ఈ ఫ్రై చేసుకున్నాను. చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత వేరుశనగ గుడ్లు వీడియోలో చూపించే విధంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు. ఇలా వేగిస్తే మన పల్లీలు అనేది ఏమవుతుంది, కాలిపోతుంది. సో మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. అదే ఆయిల్లో చక్కగా పోపు అయితే వేసుకుంటున్నాను. లాంగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో బెండకాయ వీడియోలో చూపించే విధంగా వేసుకుంటూ హై టు లో ఫ్లేమ్లో ఫస్ట్ టోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఆలూలను ఈ విధంగా కట్ చేసుకుని నేను వేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇవి నా బేబీకి పెట్టడానికి. ఒకవేళ మీకు ఆలు కూడా కావాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నా సరిపోతుంది. అక్కడ కూర ఉడికే లోపల ఇక్కడ మసాలా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం నేను తెల్లుల్లి, తర్వాత జీలకర్ర, తర్వాత కారం పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వీడియోలో చూపించే విధంగా చక్కగా దంచి పెట్టుకుంటున్నాను. ఇలా అయితే వచ్చింది. తర్వాత మధ్య మధ్యలో మనం కూరను కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సో వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడ మన బెండకాయలు అవి చక్కగా వేగాయా లేవా చూసుకున్న తర్వాత ఒకవేళ వేగిపోయి ఉంటే మనం రుచికి తగినంత ఉప్పు, పసుపు అండ్ ఏదైతే మసాలా దంచిపెట్టుకున్నామో ఆ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం చక్కగా ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లోనే మనం మగ్గనివ్వాలి. ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇంకా గరం మసాలా పొడి, ఇంకొంచెం కారం సరిపోకపోతే కారం గుంట కూడా వేసుకోవాలి. ఇంకా అంతే, మన కర్రీ రెడీ. చాలా సింపుల్ అండి. అండ్ బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కూడా చాలా యూజ్ఫుల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్.